హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఇంటి వెనుక పెరట్లో 2 వంకాయ చెట్లు ఉన్నాయండి. ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి ఎంత చక్కగా బాగా ఉన్నాయి వంకాయ చెట్లు. దానికి పూత నిండుగా పూత వచ్చింది. వంకాయలు కూడా ఒక చెట్టుకి అక్కడ రెండు అలా ఉన్నాయి. ఒక చెట్టుకు వచ్చి 2 ఉన్నాయండి. 2 చెట్లే పెద్దవి. ఆ చెట్లకు చూడండి ఎంత బాగున్నాయో. వంకాయలు చూపిస్తాను. ఆకుల కింద చూసేయండి, ఒకే చోట 2 వంకాయలు ఉన్నాయండి. ఇంకొక చోట ఆకుల కింద ఇంకొక వంకాయ ఉంది. మళ్ళీ కింద చూడండి, కింద 2 వంకాయలు ఉన్నాయి. పిందెలేనండి. ఒక 4-5 రోజులు పోతే బాగా లావుగా అవుతాయి, అప్పుడు కోసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం కొంచెం చిన్న సైజులో ఉన్నాయి వంకాయలు. రెండో చెట్టుకి కూడా ఒక కాయ పెద్దది ఉంది, ఇంకొక కాయ చిన్నది ఉంది. ఒకసారి చూసేయండి. బాగా చెట్లు మాత్రం బాగా పెద్దవేనండి, ముదిరిపోయినాయి. ఇప్పుడు పడుతున్నాయి వంకాయలు. పూత కూడా ఉంది, సగం పూత రాలిపోతుంది. ఇంకా అక్కడ ఒక పూతకి వంకాయ పడుతుందండి. ఇంకా బాగుండింది. నేను ఒకసారి వీడియో తీద్దామని చెప్పి చూస్తున్నాను వంకాయలు. అయితే ఇప్పుడు కోయడానికి పనికిరావండి. ముందు ఫస్ట్ 2-3 సార్లు కోసామండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఆ వంకాయలు. ఈ చెట్టు వంకాయలు మాత్రము మేము చేసుకున్నాము, కూర చేసుకొని తినున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ పిందెలు పడి ఉంటే ఒకసారి చూపెడదామని చెప్పి వీడియో తీశాను. లేత వంకాయలు, అసలు కలర్ చూస్తేనే చాలా బాగుంది వంకాయల కలరు. మొత్తం కోస్తే ఒక 8 వంకాయలు దాకా వస్తాయి.